ప్రభుత్వం గురించి. అందుకే అన్నాను, నంబర్ 1 ఏ రాష్ట్రం ఇట్లా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ అంత ఈ చండాల పరిస్థితి. అది కూడా అట్లా మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఒక రాజధాని ఉందా మనకి? చెప్పండి. 3 రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా రాలేదు. అది గొప్పతనం. ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం. అట్లానే ఒక ఆయన అన్నారు, అన్నా క్యాంటీన్ అని. అవును, ఎట్లా మన అన్న నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలకే బియ్యం అని తీసుకొచ్చిన పథకం. అట్లానే నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన. ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది. ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుని ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదని అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు. ఈ రాక్షస పాలన వచ్చి ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్లో. అవునమ్మా, ఇప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు, దాతలు. అట్లానే లోకేష్ మంగళగిరిలో కూడా 4 అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 4 అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. తెనాల్లో 2. అదే అంటున్నా, మీరందరూ అవి మర్చిపోకూడదు. ఆ దాతలు, ఆ కార్యకర్తలు, వాళ్ళని మర్చిపోకూడదు. మీరు మీకు పొట్ట నింపుతున్నారు. అది ఆ అన్నా క్యాంటీన్ మూసి ఈ రాక్షస ప్రభుత్వం ప్రజల్ని పొట్టలు కొట్టడమే సరిపోతాను. మిమ్మల్ని అందరినీ అంధకారంలో ముంచేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, మీరందరూ ఆలోచించి ప్రజలు ఓటెయ్యాలి. మన స్వాతంత్రం కోసం మనం ముందుకెళ్ళి మనం ఓటెయ్యాలి. మీరే కాదు, మీ పక్కనుండే ఇంట్లో వాళ్ళు కూడా బద్దకిచ్చిన మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళందరూ. అదే నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి సూపర్ 6 అనేది ఆయన ప్రకటించారు. అది మీకు తెలుసో లేదో కానీ 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు ఆయన మీకోసం. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందన్నారు. అదే కాకుండా మన అన్నదాతలకి ప్రతి సంవత్సరం పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం. తర్వాత ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చినమ్మటే ఆడబిడ్డ అకౌంట్ కి ప్రతి నెల 1,500. అదే కాకుండా చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆ బిడ్డల అకౌంట్కి వెళ్తుంది. 3 చదువుకునే వాళ్ళకి 45,000. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 3,000 ఇచ్చే ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000కి పెంచుతానన్నారు. పెంచి అది మీ ఇంటికి పంపిస్తానన్నారు. ఇప్పటితో ఆగదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఒట్టి సూపర్ 6 కానీ ఆయన మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తారు. మీకోసం ఆయన పోరాడతారు. మీ సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొస్తారు. ఇక్కడితో ఆగదు ఆయన ఆలోచన. ఆయన ప్రజల మనిషి, కార్యకర్తల కోసమే జీవిస్తారు. నేను ఎప్పుడు మళ్ళీ అంటాను, ఎప్పుడు ఆయన కుటుంబాని కోసం ఆయన ఎప్పుడు బ్రతకలేదు. నేను ఒకప్పుడు పోట్లాడేదాన్ని, కానీ ఈ నిజం గెలవాలి అని తీసుకెళ్లే ఈ ప్రోగ్రాంతో నాకు ఒకటే అర్థమైంది, ఆయన మీకే అంకితం అవుతారు, మీకోసమే ఆయన బ్రతుకుతారు. అది తప్పకుండా అదే ఆలోచన. అది నేను ఆపేదాన్ని, ఇప్పుడు అది కూడా ఉండదు ఆయనకి. ఆ స్వాతంత్రం నేను ఇస్తున్నాను ఆయనకి, ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేయటానికి. సో అట్లానే మనందరం
మీ అందరికీ తెలుసు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి. మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 3 పతాకాలైన ఎజెండా ఒకటే. ఏంటి ఎజెండా చెప్పండి? మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి, రాక్షస పాలన కాదు. అందుకే మీరందరూ ముందుకి రావాలి. మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి, అవునా కాదా? ఆ పులి బిడ్డలు మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ, మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి. అది మీ చేతిలో ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఆయన నాయకుడు, కానీ నాయకుడు కూడా 10 మంది అవసరం. అది ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి. మన జాతీయ పతాక కూడా పైకి ఎగిరేసి మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి. మే 13న కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి? మీ ఓటు. అది మర్చిపోబాకండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది. మీరు ఈ యుద్ధానికి సయ్యా? జై తెలుగుదేశం, జై